హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా ఎవరైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వారి కోసం అయితే ఈ వీడియో అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నుండి కొంత మీతో షేర్ చేసుకుంటున్నాం. సో టాపిక్లోకి వెళ్తే, డైరీ పెట్టాలి అనుకునే ప్రతి వారికి ఖచ్చితంగా ఎంతో కొంత సొంత భూమి ఉండి తీరాలి. షెడ్ వేయడానికైనా, గేదెలకు సంబంధించి గడ్డి పెట్టుకోవడానికైనా కనీసం ఎకరం భూమి అయినా ఉండాలండి. అయితే తర్వాత డైరీ కోసం ముఖ్యంగా గేదెలు తేవడానికి 15 లక్షల వరకు చేతిలో డబ్బు కావాలండి. అలాగే గడ్డి కట్ చేయడానికి చాప్ కటర్, వాటికి సంబంధించిన దానా, మరీ ముఖ్యమైనది మెడిసిన్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే అన్ని వేళల్లో డాక్టర్స్ మనకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సొంతంగా అయినా ఎంతో కొంత ట్రీట్మెంట్ చేసే విధానం మనకి తెలిసి ఉండాలి. ఎకరంలో ఒక గేదెకి 2 గుంటల చొప్పున గడ్డి పెట్టుకోవాలి. అలా గడ్డి పెట్టుకోగా మిగిలిన స్థలంలో గడ్డి కట్టలు మరియు పేడ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. వీటన్నింటికీ అనుగుణంగా 8 గేదెలు తీసుకున్నట్లయితే సరిపోతుంది. డైరీలో మనకి గేదెలు ఎంత ముఖ్యమో, ఒక మంచి జాతి గల పోతు కూడా మనకు చాలా ముఖ్యమండి. ఎందుకంటే డైరీలో పోతు లేకపోతే గేదెలు అనేవి కట్టవు. తద్వారా డైరీ అనేది ఫెయిల్ అవుతుంది. అలాగే రైతు కూడా వెనుకబడిపోవాల్సి వస్తుంది. 8 గేదెలు మనం తెచ్చుకున్నప్పుడు దాంట్లో 4 ప్రస్తుతం డెలివరీ అయ్యేలాగా తీసుకోవాలి. మిగిలిన 4 సుమారు 4 నుండి 5 నెలల తర్వాత డెలివరీ అయ్యేలా చూసుకోవాలి. దీనివల్ల పాల యొక్క యావరేజ్ అనేది తగ్గకుండా పెరగకుండా ఈక్వల్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒక గేదె పూటకి 5 లీటర్లు ఇస్తే రోజుకి 10 లీటర్లు వస్తాయి. దాన్ని బట్టి మన దగ్గర ఉన్న 4 గేదెలకు రోజుకి 40 లీటర్లు వేసుకున్నప్పుడు 40 × 80 చొప్పున అమ్మగా 3200 రోజుకి వస్తే నెలకి 96,000 వస్తాయి. అది కూడా లీటర్ పాలు 80 రూపాయలకు మనం సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అమౌంట్ వస్తుంది. దాని నుండి వర్కర్కి 22,000 ఇవ్వగా, దానికి 30,000 పోగా, వర్కర్కి గ్యాసు, బియ్యము, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, షెడ్కి సంబంధించి ఒక 4,000 తీసేయగా మిగిలినవి 40,000 అండి. దీంట్లో మీరు డైరీ పెట్టడానికి మీ డబ్బులు మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ 40,000 మీవి అవుతాయి. లేదు, ఈ డబ్బులు మేము అప్పుగా తీసుకొచ్చాము అంటే ఈ 15 లక్షల అప్పు కాస్త 100కి రూపాయి చొప్పున వడ్డీ పడుతుందండి. రోజుకి 750 రూపాయలు వడ్డీ. ఇది 30 రోజులకి 22,500 వడ్డీ అవుతుంది. ఇవి పోగా మీకు మిగిలేవి 17,500. ఈ మొత్తమైన మీ దగ్గర మిగలాలంటే మీరు తెచ్చిన ప్రతి గేదె ఆరోగ్యంగా ఉండాలి. ఉంటేనే ఈ కాస్త అమౌంట్ మిగులుతాయి. లేదా ఏ గేదెకైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా రూపాయి దగ్గర నుండి మీ జేబులో నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డైరీ మెయింటైన్ చేయడానికి మనకి తగిన ఓర్పు, ఓపిక, సహనం కావాలండి. ముఖ్యంగా పశువుల్ని ప్రేమగా చూసుకునే స్వభావం మనలో ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు తెచ్చిన 15 లక్షల అప్పును 7 సంవత్సరాలు కష్టపడితేనే మీ వడ్డీ, అసలు అన్నీ కూడా తీరతాయి. ఇది మీరు డైరీలో కష్టపడి పనిచేసే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఒకటి, డైరీ పెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ వారిపైన వారికి నమ్మకం ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అలా అయితే ముందుకెళ్ళగలరు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.